హాయ్ గైస్, ఈరోజు మన ఇంటికి అయితే బర్డ్స్ తీసుకోవడానికి వీళ్ళు ముగ్గురు వచ్చారు. అక్కడ దారిలో తగిలారనమాట. నేను పని మీద బయటికి వెళ్తే అన్న వస్తామని చెప్పేసి ఫోన్ చేశారు. సో రండి పర్లేదు అని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను అనమాట. బర్డ్స్ అయితే చూశారు, కేజ్ అంతా చూశారు. చాలా హ్యాపీగా, చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు అనమాట ప్రతి ఒక్కడు కూడా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట బర్డ్స్ ఇలా ఉంటాయి అది ఇది అని చెప్పేసి. వీడు అంటున్నాడు, అన్న ఏంటన్నా ఎంత పెద్దగా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని చెప్పేసి. వీడు దౌడియాలు పెంచుకుంటాడు ఎప్పుడు కూడా. సో మంచి యాంగ్జైటీ, మంచి హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. బర్డ్స్ అని అన్న వదిలన్నా చూస్తామని చెప్పేసి అంటే మొత్తం విడిచిపెట్టి ఎలా తిరిగినని చెప్పి తిరిగాయి. అంతట్లోగా మాట్లాడడం వాళ్ళ గురించి, వాళ్ళు బర్డ్స్ అని కూర్చొని ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నాను అనమాట. అప్పటి వరకు దౌడియాలు పెంచేవారంట. ఇలా మనం ఎప్పుడు చూడలేదన్న అది ఇది అని చెప్పేసి మన కేజు సెటప్ మొత్తం అంతా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. సో షాక్ అనమాట. ఈడైతే గ్రీన్ కలర్ టీ షర్ట్ అయితే తినేసాడు అనమాట. నా బుర్ర అయితే ఎన్ని డౌట్లు అడిగాడంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు ప్రతిదీ డౌటే వాడికి. ఏంటి అదేంటి ఇదేంటి, ఏం చేయాలి, ఎలా పెంచాలి మొత్తం. అంటే ఆడికి సెటప్ ఏం లేదనమాట. చిన్న ఫోల్ ఉంది, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అక్కడే దారిలోనే వాళ్ళ ఇల్లు అంటే బర్డ్స్ ఉన్నాయంటే వెళ్ళాను చూడడానికి సరదాగా. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే 5 జతలు హంసలు ఈ హోమోస్ కావాలని అన్నాడు నాకు ఫోన్ చేసి. తమ్ముడు 2500 ప్రైస్ అని చెప్పాను. సరే అని చెప్పేసి ఆడిద 2000 ఉందట, 500 చాలలేదని చెప్పేసి హంసలు అంట, హాఫ్ టైల్ ఫుల్ ఫ్యాన్ టైల్స్ హంసలు జత వచ్చి చెప్తే నమ్మరు, జత 100 రూపాయలకి ఇచ్చాడంట హంసలు. మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, మొత్తం క్లియర్ చేశాడు. మాకు కావాలన్నా అయితే అనుకోవద్దు. ఇప్పటికి అనుకునే ఉంటాడు ఎవరో ఒకరు, ఆశ్చర్యపడే ఉంటారు కూడా. ఆశ్చర్యపడిన వాళ్ళ కింద కమెంట్ అయితే చేయండి. ఆశ్చర్యం ఒక ఫ్లాష్ సింబల్ ఉంటుంది కదా, ఫేస్ రియాక్షన్, ఆ సింబల్ అయితే పెట్టండి. ఎవరి రియాక్షన్ ఏంటి చూద్దాం. 100 రూపాయలకి ఒక పెయిర్ అమ్మేశాడంట ఫ్రెండ్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ పెయిర్ 100 రూపాయలకి. ఏరా తమ్ముడు నాకు చెప్తే పని అట్లీస్ట్ నేను తీసుకుంటా కదా మంచి ప్రైస్ ఇచ్చి నీకు అని చెప్పేసి అంటే, అన్న నాకు తెలియదు కదన్నా అవన్నీ అని చెప్పేసి అన్నాడు. సరే పోనీ ఎంతో కొంత మనం ఇద్దాం, ఎక్స్ట్రా ఇచ్చేద్దాం వాళ్ళకి, అడుగు రిటర్న్ ఇచ్చేస్తారేమో అంటే, లేదన్నా ముందు ఇచ్చేసాం కదా, మనం ఎలా ఇస్తామన్నా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో మరి ఇంకెందుకులే అని చెప్పేసి నేను కూడా సరేలే పోనీ అయిపోయింది కదా, మరి ఇంకెందుకులే మనం ఇది చేయడం అని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. సో అన్నిటికీ వాటర్ది పెట్టేస్తున్నాను. వాళ్ళు దించడానికి వెళ్ళమన్నారు. దించడానికి రానా, ఇక్కడ ఆటోలు దొరకవు అనమాట మన వైపు. సో అన్న కొంచెం దించివానంటే కొంచెం ముందుకెళ్ళి దించా అనమాట. ఒక 10 km 11 km వెళ్ళి దించా. సో బర్డ్స్ ఇవ్వండి కావాలి అనేవి తీసాను అనమాట, 2 బర్డ్స్. తర్వాత ఈ బర్డ్స్ అన్ని సెటప్ అన్ని చూసినాక వెంటనే ఆ రోజు ఈవినింగ్, మరుసటి రోజు 2 days తర్వాతనో, అంటే ఇది బిఫోర్ అనమాట. ఇది జస్ట్ ఒక 1 week క్రితం అవుతుంది, బట్ నేను ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదు. సో ఏంటంటే బర్డ్స్ అన్ని చూసినాక ఫస్ట్ ఈ పేరు తీసుకున్నారు, తర్వాత ఇంకో పేరు కూడా తీసుకున్నారు. మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు కూడా వాళ్ళైతే. సో అది ఇంకా మోర్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్తో మళ్ళీ వస్తాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.